హలో గైస్, వెల్కమ్ టు వీవ్లాగ్స్ తెలుగు. గైస్, ఈ రోజు ఏంటంటే మనం ఆస్ట్రేలియాలో ఇంకో ప్లేస్కి వచ్చినాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి హాల్స్టెడ్ అంటారు. హాల్స్టెడ్ ఎలాంటిదంటే, హాల్స్టెడ్ ఒక చెప్పాలంటే ఒక పల్లెటూరు. ఈ పల్లెటూరు ఎందుకు ఇంత ఫేమస్ అంటే, మీరు నెట్లో కన్నా టైప్ చేస్తే టాప్ 5 ప్లేసెస్ ఇన్ ఆస్ట్రియా అనేసి ఇది కంపల్సరీ ఒక ప్లేస్ ఉంటుంది. దాంతో అంత ఫేమస్ అనమాట ఇది ఆస్ట్రియాలో హాల్స్టెడ్ అనేది. దీనికి వచ్చేసి చుట్టుపక్కల లేక్స్ ఉంటాయి, హాల్స్టెడ్ లేక్ సరస్సులు, అవి ఒక ఫేమస్. దాని తర్వాత వచ్చేసి ఈ పారానామిక్ వ్యూస్ అని ఉంటాయి. కొండపైకి నా వెనకాల కొండలు చూస్తున్నారా, అమ్మా ఎంత పెద్ద కొండలు అవి. సో ఆ కొండలు పైకి పోయి చూసినప్పుడు వ్యూస్ ఉంటాయి, అవి ఫేమస్ అనమాట. అబ్బో చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే ఉంది హాల్స్టెడ్ గురించి. సో మీకు స్టార్టింగ్ నేను ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి సాల్ట్ మైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సాల్ట్ మైన్కి రావడానికి 40 euro టికెట్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకోవాలా మీరు కంపల్సరీ టూర్కి. తర్వాత వచ్చేసి ఈ సాల్ట్ మైన్కి వచ్చినప్పుడే స్కై వాక్ వ్యూ అని ఉంటుంది ఒకటి, సరేనా? అది కూడా మీకు చూపిస్తాను. బర్డ్ స్కై వాక్ వ్యూ అనేసి అది దీంతో ఇంక్లూడెడ్ అనమాట. ఈ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. మన వెనకాల ట్రైన్ చూస్తున్నారు, కిందికి వస్తుంది. ఆ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు మనము టికెట్ తీసేసుకుంటే. సో ఆఫ్టర్నూన్ మీకు ఆల్మోస్ట్ ఇంకొక 5 to 7 ప్లేసెస్ కవర్ చేసేస్తాను. సో మేబీ 2 వీడియోలు రావచ్చు ఇది. సో గుర్తుపెట్టుకోండి, 2 వీడియోలు రావచ్చు. సో అదనమాట. సరే, ఇంకా పదాం పని హాల్స్టెడ్ సాల్ట్ మైన్కి. చలో గైస్, సాల్ట్ మైన్ అంటే ఇట్లుంటుంది అనమాట. లోపలికి పోయిన వెంటనే కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో టికెట్ తీసేసుకోవడమే. సో గైస్, ఇలా ఉంటుంది టికెట్. 40 euros ఉంటుంది టికెట్. సో మీరు ఏంటంటే ట్రైన్లో పైకి వెళ్ళేసి మళ్ళీ రావచ్చు రిటర్న్. దాంతోపాటు సాల్ట్ మైన్ కూడా చూడొచ్చు, దానికి తోడు స్కై వాక్ వ్యూ కూడా. అదనమాట 40 euros. ఇక్కడ స్కాన్ చేయాలి మనం టికెట్ పైకి పోయేటప్పుడు. ఇలా ట్రామ్ ఉంటుంది అనమాట మనకి. సో ఈ ట్రామ్లో పైకి వెళ్ళిపోవడమే. క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. మీరు కుదిరితే ట్రై చేయండి. ఇదేంటంటే సాల్ట్ మైన్ టికెట్ మీరు ఉత్త ట్రామ్కైనా తీసుకోవచ్చు, లేదా సాల్ట్ మైన్ టికెట్ కూడా కలిపి తీసుకోవచ్చు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో ఇలా వెళ్ళిపోవడమే. ఇలా స్టెప్స్ ఉంటాయి, కాస్త దూరం వెళ్తే మనకు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం మనం ఈరోజు. సో గైస్, నా వెనకాల మీరు ఏదైతే చూస్తున్నారో అదే వాటర్ బ్లింక్ అంటారు. యాక్చువల్లీ స్కై వాక్ కూడా అంటారు. ఒక్కొక్క 3-4 పేర్లతో పిలుస్తారు దాన్ని. ఇదేంటంటే దేనికి ఫేమస్ అంటే వ్యూ కోసం ఫేమస్. బర్డ్ వ్యూ అంటారు. ఇక్కడ నుంచి మీరు బాగా గమనిస్తే అది పక్షికి ఉన్నట్టు వీ షేప్లో ఉంటుంది అనమాట ఆ వ్యూ. మీకు కొన్ని విజువల్స్ యాడ్ చేస్తున్నా, అది కూడా చూడండి. ఇక్కడికి రావాలంటే యాక్చువల్గా 2 దారులు ఉన్నాయి. ఒకటి మీరు ట్రెక్ చేసుకుంటే ఓల్డ్ టౌన్ నుంచి వచ్చేస్తే ఫ్రీగా రావచ్చు, లేకపోతే మీరు ట్రైన్లో రావచ్చు. ఆ ట్రైన్ ఇంక్లూడెడ్ టికెట్లోనే, ఏదైతే మనం సాల్ట్ మైన్ టికెట్ తీసుకున్నాం దాంతో ఇంక్లూడెడ్ టికెట్. సో అదనమాట. క్రేజీగా వస్తుంది ఇక్కడ నుంచి అయితే. పిక్స్ మటుకు చూడండి, కంపల్సరీ ట్రై చేయండి ఒకవేళ వస్తే మీరు ఇక్కడికి. అది అబ్బాయి ఇంకంటే నెక్స్ట్ సాల్ట్ మైన్కి వెళ్దాం పదండి. ఇలా ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా అయితే మీరు నడుచుకుంటూ కూడా రావచ్చు చెప్పిన ప్రకారంగా. సో ఇది మీరు పైన పేరు చూస్తున్నారు కదా, అదే వాటర్ బ్లింక్, అది స్కై వాక్ బ్లింక్ అంటారు. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు టోటల్ హాల్స్టెడ్ కొండలు చూడొచ్చు మీరు. వ్యూస్ క్రేజీ ఉంటుంది. సో కంపల్సరీ మిస్ కామాకండి ఒకవేళ హాల్స్టెడ్లో ఉంటే. ఇది యాక్చువల్గా ఫ్రీ. పైకి వెళ్ళాలంటే మీరు 2 వేస్ ఉన్నాయి చెప్పినట్టు. సో మీరు నడుచుకుంటే రావచ్చు, లేదా ఈ ట్రైన్ తీసుకొని రావచ్చు. ట్రైన్ తీసుకుంటే మీకు 12 euros పడిద్ది. విత్ ఇంక్లూడెడ్ సాల్ట్ మైన్ టికెట్ అయితే 40 euros అనమాట. ఇలా వెళ్ళిపోవడమే సాల్ట్ మైన్కి దారిలో. సో దారిలో మీకు ఏంటంటే ఇది కనపడిద్ది ఎగ్జిబిషన్. దేనికంటే ఎప్పుడైతే ఈ సాల్ట్ మైన్ స్టార్టింగ్లో కనుక్కున్నారో అప్పుడు ఈ సాల్ట్ మైన్ లోపల ఎవరైతే కూలీలు సాల్ట్ తీసేటప్పుడు చనిపోయిన వాళ్ళ శవాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది అనమాట వాళ్ళకి గుర్తుగా. సో ఫస్ట్ డెత్ మ్యాన్ అని చెప్పేసి. సో మీరు చూడొచ్చు క్రేజీ వ్యూ. గైస్, టిప్ ఆఫ్ ద డే ఏంటంటే కుదిరితే నిక్కర్లు వేసుకోరండి. ఎందుకంటే షార్ట్స్ ఈజీగా ఉంటుంది. మొత్తం హైక్ చేయాల్సి వస్తుంది. మీరు చూడొచ్చు మొత్తం కొండలేవి. సో మొత్తం కొండలే అనమాట. హైక్ చేయాల్సి వస్తుంది చాలా వరకు. సో జీన్స్ ప్యాంట్లు వేసుకొని స్టైల్గా రాకండి. కంఫర్ట్గా షార్ట్స్ కానీ ట్రాక్స్ కానీ వేసుకోరండి. సో అదే అబ్బాయి. సో ఇలా దారిలో పోయేటప్పుడు ఏంటంటే మీకు చాలా వరకు ఇలా ఇవి కనపడతాయి. ఇక్కడ వాటర్ కుదిరితే తాగండి, తీయగా ఉంటాయి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఎప్పుడు గంగోత్రిలో పోయినప్పుడు చూసున్నాను అలా వాటర్. సో చాలా తీయగా ఉంటాయి. సో ఇదే సాల్ట్ మైన్ ఎంట్రన్స్ అనమాట. పైకి వెళ్ళిపోయి మనం అక్కడ చెక్-ఇన్ చేయడమే. సో చెక్-ఇన్ చేసేటప్పుడు ఏంటంటే మీకు టైం ఇస్తారు, స్లాట్స్. ఈ స్లాట్లోనే వెళ్ళాలనేసి. మనది 11:45 స్లాట్ అనమాట. చూడొచ్చు మీరు ఇందాక. సో 11:45 లోపలికి పోయిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ ఒక రూల్ ఉంది. మనం ఏ ఇచ్చిన డ్రెస్సులు వేసుకొని పోతామంటే కుదరదు. వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వేసుకొని పోవాలి. చూడొచ్చు మీరు, ఇట్లా డ్రెస్సులు ఇస్తారు. ఇబ్బంది పడతా ఈ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోవడమే మనము సాల్ట్ మైన్ లోపలికి. సో ఇట్లా మీకు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అనమాట. మీకు లోపలికి పోయే టైంలో ఇది కనపడతాయి. ఇవేంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల కింద వాడిన ఏవైతే టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ అన్ని డిస్ప్లే పెట్టుంటారు ఇక్కడ. చూడొచ్చు ఇవన్నీ. అక్కడికి పోయిన తర్వాత మీకు ఎలాగో వాళ్ళు చెప్తారు ఏంటి ఏం సంగతి ఇదంతా అనేది. సో ఇలా వెళ్ళిపోవడమే. సో గైస్, ఏంటంటే మీరు ఎప్పుడైతే సాల్ట్ మైన్కి వస్తారో ఆల్మోస్ట్ ఒక 2 hours ఉన్న టైం పెట్టుకోండి. ఇదేంటంటే 1.5 hour మీకు టూర్ ఉంటుందంట ఇక్కడ. ఇప్పుడు 10 ఏంది అలా అని చెప్పకండి, బఫుల్లో ఉన్నాయి కదా.
వేరే కలర్ డ్రెస్ ఉంటే బాగుండు, మనం అసలే కలర్ అంతంత మాత్రం, దానికి తోడు వీళ్ళు వైట్ కలర్ ఇచ్చిండ్రు వేసుకోవడానికి. చలో ఇట్లా పోతా ఉండడమే, ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు నడచాల్సి వచ్చింది. దారిలో వ్యూ భలే అనిపించింది మీకు. ఇప్పుడు మనం సాల్ట్ ఏదైతే సాల్ట్ మైన్ ఉందో దాని ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. చూడొచ్చు అందరు కూలోళ్ళు కూల్ డ్రెస్ వేసుకొని పోతున్నాం మేము లోపలికి. ఇదేంటంటే క్రిస్టియానా సాల్ట్ మైన్ అంటారు ఎంట్రన్స్ ఇది. ఎవరైతే ఆస్ట్రియన్ ఎంపైరర్ ఉన్నారో వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు అనమాట దీనికి. సో ఈ ఏదైతే సాల్ట్ మైన్ ఉందో 1700 సంవత్సరంలో దీన్ని క్రియేట్ చేసిండ్రు. సో అది లోపలికి చూద్దాం పదండి. సాల్ట్ మైన్ యాక్చువల్గా చాలా 500-800 సంవత్సరాల ముందు నుంచి ఉంది, కానీ ఇది కట్టింది వచ్చేసి 1719లో కట్టిండ్రు. మీరు చూడొచ్చు లోపల మైనింగ్ లోపల ఎట్లుంటుంది టనల్ లోపల. సో క్రేజీగా ఉంది, వ్యూస్ అయితే క్రేజీగా ఉన్నాయి. మీరు రావాలి కంపల్సరీ ఇక్కడ. సో ఇలా నడుచుకుంటా పోవాలి, ఆల్మోస్ట్ అరగంట నడచాలి. ఇది ఏదైతే చూస్తున్నారు ఇదంతా సాల్ట్. ఇది సాల్టే, వెనకాల మెరుస్తుంది కదా రాక్ సాల్ట్, అది రాక్ సాల్ట్ పింక్ కలర్ది. సో ఈ పెద్ద ఆవిడ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఉంటుంది, కిందికి జారుకుంటూ వెళ్ళిపోయేది, క్రేజ్ అనిపించింది అనమాట. చిన్నప్పుడు జారిన ఫీలింగ్ వచ్చింది మీకు. సో కంపల్సరీ ట్రై చేయండి సాల్ట్ మైన్లు ఇవి. సో ఇలా ఇలా ఉంటుంది, జారుకుంటూ రావాలి. ఇట్లా పోతా ఉండాలి. పోయేటప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ దారిలో ఒక లైట్ షో వేస్తారు. ఈ లైట్ షో ఏంటంటే యాక్చువల్గా అసలు ఈ కొండ లోపలికి సాల్ట్ ఎలా వచ్చింది, అసలు ఈ మైన్ ఎలా స్టార్ట్ అయింది అనేసి ఒక చిన్న లైట్ షో అనమాట. వాళ్ళు జస్ట్ మంచిగా ప్రజెంట్ చేసిన ఆ లైట్ షోని చూడొచ్చు మీరు. ఈ లైట్ షో దగ్గరే మీకు ఇప్పుడు ఒక వైట్ కలర్ ప్రజెంటేషన్ వచ్చింది అనమాట ఇవి చూసిన తర్వాత. సో చూడొచ్చు ఇది లైట్ ఏంటంటే యాక్చువల్గా ఎలా కనుక్కున్నానంటే ఒక వేటగాడు వేటకు వచ్చినప్పుడు ఒక జింక లోపలికి వచ్చింది అనమాట. సో ఆ జింక లోపలికి వచ్చిన టైంలో ఆయన కూడా లోపలికి వచ్చి వాటర్ తాగుతాడు. అప్పుడు తెలిసిద్ది ఇక్కడ ఏంటి వాటర్ ఉప్పగా ఉన్నాయి అనేసి, అప్పుడు తెలిసిద్ది అనమాట వాళ్ళకి. ఓ సరే ఇక్కడ సాల్ట్ ఉందా అనేసి. అప్పటి నుంచి వచ్చి ఇక్కడ సాల్ట్ మైన్స్లో సాల్ట్ తీస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇది 800 సంవత్సరాల కింద స్టోరీ ఇది. మీరు చూడొచ్చు ఇదంతా సాల్ట్ తీసేది, ఇదంతా యానిమేషన్ అనమాట. చిన్నపాటి యానిమేషన్తో వీళ్ళు మంచిగా ప్రజెంటేషన్ చేసిండ్రు. యాక్చువల్గా అయితే ఇది 1/2 అవర్ ఉంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి మీకు ఇలా చూపిస్తున్నాను, చూడొచ్చు ఇట్లా అనేసి. సో ఈ క్యూబ్స్ అన్ని సాల్ట్ యాక్చువల్గా. దీని పక్కనే మనము లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే యాక్చువల్ ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట, యానిమేషన్ కాకుండా. అసలు సాల్ట్ మీరు అడగచ్చు కొండలలో ఎలా తయారైద్ది భయ్యా అనేసి. ఇప్పుడు ఏంటంటే మనకు భూమి ఫస్ట్ అంతా కలిసి ఉండేది అనమాట. ఇట్లా కాంటినెంట్స్ ఏమి ఉండేవి కాదు మనకి, ఏషియా ఆస్ట్రియా అది ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఒక్క చోటే కలిసి ఉండేది. తర్వాత మెల్లమెల్లగా విడిపోయేసి ఆ విడిపోయినవి ఏమున్నాయో ఒక్కదాన్ని పట్టుకొని ఇంకొకటి కొలైడ్ కావడం వల్ల, కొలైడ్ అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మౌంటైన్స్ అన్ని అలానే ఫామ్ అయితే, మన హిమాలయాలు కూడా అట్లా ఫామ్ అయినవి. సో ఇలా కొలైడ్ కావడం వల్ల ఆ సీ వాటర్ అన్ని ఇట్లా ఒక చోటుకు వచ్చేసి ఒక మౌంటైన్స్ ఈ పక్క భూమి ఖండము ఈ పక్క భూమి ఖండం రెండు కొలైడ్ కావడం వల్ల మధ్యలో ఏర్పడిన ఏవైతే ఉప్పు నీరు ఉంటాయో ఆ ఉప్పు నీరు అలాగనే కొండలలో ఉండిపోయినాయి అనమాట. మీరు చూడొచ్చు యానిమేషన్లో నీట్గా గమనించవచ్చు. చూడండి ఇక్కడ. సో ఇలా ఈ సైడ్ ఒక భూమి ఈ సైడ్ ఒక భూమి వచ్చి రెండు కలిసిపోయి ఈ స్ట్రైక్ కావడం వల్ల, అంటే రెండు గుద్దుకోవడం వల్ల ఏం జరిగిందంటే, సో అలా కొలైడ్ అయ్యి మధ్యలో ఆ న్యూక్లియస్ ఏదైతే చూస్తున్నారో వైట్ కలర్ది అదే సాల్ట్ అనమాట, ఆ కొండలో ఫామ్ అయిన సాల్ట్. సో ఇది సంగతి. మీరు అనొచ్చు ఏమి వేస్తా ఉప్పు సముద్రం నుంచి కదా తీసేదని, ఇట్లా కొండలలో కూడా ఉంటాయి. ఇది ఒక సైంటిఫిక్. చూడొచ్చు ఇదంతా. సో దీని తర్వాత మీకు ఏంటంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన ల్యాడర్, అంటే ఆల్మోస్ట్ ఈమె చెప్పిన ప్రకారంగా అయితే 5000 సంవత్సరాల కింద అని చెప్పింది నాకు. మరి 5000 సంవత్సరాల కింద అసలు మనుషులు ఉండేవాళ్ళ అని నా డౌట్ ఫస్ట్. సో వీళ్ళు చెప్పడం మట్టుకు అట్లా చెప్పిండ్రు. ఈ కార్బన్ డేటింగ్ నాకు అసలు అర్థం కాదు ఎట్లా చేస్తారనేసి. సో 5000 సంవత్సరాల పురాతనమైన ఏదైతే చూస్తున్నారో అది. సో ఇప్పుడు మీరు చూసే ఈ ప్రజెంటేషన్ అయితే ఉందో ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు తీసే ప్రజెంటేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు అడ్వాన్స్ వర్షన్లు ఎలా తీస్తున్నారు సాల్ట్ ముందులా కాకోకుండా అనేసి ఒక చిన్నపాటి ప్రజెంటేషన్ వేస్తారు, అది కూడా చూడొచ్చు మీరు. సో ఉప్పు గురించి మీరు చాలా తెలుసుకోవచ్చు. మనం సముద్రం నుంచే కాదు కొండల నుంచి కూడా తయారు చేయొచ్చు అనే ఉప్పు
చాలా తెలిసిద్ది మీకు నాలెడ్జ్ ఇక్కడికి వస్తే. చూడొచ్చు, ఇది ఈ పైపే ఈ హోల్స్ లోపల నుంచే తీస్తారు, కొండకి బొక్క పెట్టి. ఇప్పుడు మనం బోర్లీలు ఎట్లయితే వాడతాం మీకు ఏదైతే ఇక్కడ సాల్ట్ తయారు చేస్తారో ఆ సాల్ట్ మనకి లాస్ట్లో ఇస్తారనమాట వీళ్ళు. టేస్ట్ చేస్తారు దానికి కొద్దిగా. కాస్ట్ సాల్ట్ అయితే సేమ్ మనం ఏదైతే సాల్ట్ మనం వాడుకుంటున్నామో ఆ టేబుల్ సాల్ట్ లానే ఉంది వీళ్ళు. మరి సేమ్ తేడా ఏం లేదు. ఇది ఇంకా చాలా ఉప్పగా ఉంది నన్ను అడిగితే నార్మల్ కన్నా. సో అదే అబ్బాయి, ఇలా ఉప్పు డబ్బాలు ఉంటాయి. మీరు కొనుక్కోవాలంటే ఇక్కడ కొనచ్చు, లేకపోతే మీకు కిందికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో లాస్ట్లో ఏంటంటే ఇలా ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. క్రేజ్ ఉంటుంది ట్రైన్. ఈ ట్రైన్ ఇలా ఉంటుంది అనమాట. కెనాల్ మనం వచ్చిన ట్రైన్ ఇదే, చూడొచ్చు మీరు. ఈ ట్రైన్లో అనమాట లోపల నుంచి బయటకు వచ్చింది. సో ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కిందకు వచ్చిన వెంటనే మీకు సొవెనియర్ షాప్స్ ఉంటాయి. సొవెనియర్ అంటే ఇలాగ మీరు ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా. సో ఇక్కడ మీకు ఈ కుదిరితే ఈ పింక్ కలర్ సాల్ట్ తీసుకెళ్ళండి. పింక్ కలర్ది ఏదైతే మీరు చూస్తున్నారో మెరుస్తా, ఈ సాల్ట్ కంపల్సరీ కుదిరితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇది రూమ్ ఫ్రెషనర్గా కూడా యూజ్ అయ్యింది. అంటే గైస్ చూసారు కదా సాల్ట్ మైన్ టూర్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. లాస్ట్లో మీరు పోయేటప్పుడు ఈ చిన్న సాల్ట్ ఉప్పు డబ్బా ఇస్తారు. ఈ ఉప్పు దేంతో తయారైందంటే ఇందాక మీకు చూపించినట్టు కొండలలో రాళ్ళల్లో తయారు చేసిన ఉప్పు. ఇది కాస్త మనం కొనాలన్న ఎక్స్పెన్సివ్ అనమాట. మామూలు ఉప్పుతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఖర్చు ఇది. సో మీకు చూపించినట్టు ఈ ట్రైన్ తీసుకుంటే మీకు ఏదైతే మతలబ్ ప్లస్ ఏంటంటే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు, స్కై వాక్ వ్యూ చూసేయచ్చు. మళ్ళీ నడుచుకుంటా పోయి స్కై వాక్ వ్యూ ఫ్రీగా అయినా కూడా నన్ను అడిగితే నడుచుకుంటా పోయేసి మీరు ఆ స్కై వాక్ చూసే బదులు దీంతో మీరు పోతే టైం చాలా సేవ్ అయ్యింది. మీకు ఇంకో ప్లేసెస్ కవర్ చేయొచ్చు ఆ టైంలో. దాని తర్వాత వచ్చేసి ఎలాగో సాల్ట్ మైన్ చూసేసినాం. ఆ టికెట్ కూడా మనం తీసుకున్న టికెట్లోనే ఇంక్లూడెడ్. పైకి పోయి కిందకి వచ్చి సాల్ట్ మైన్ టికెట్ టోటల్ 40 euros పడింది మనకు. నన్ను వర్తా అని అడిగితే వర్తే, 100% వర్తే. సో ఇంకా మనం నెక్స్ట్ బోటింగ్ చేయడానికి పోదాము. తర్వాత బోటింగ్ అక్కడ పోయిన తర్వాత ఏ బోట్ తీసుకోవాలి, ఎలాంటి బోట్స్, ఎన్ని బోట్స్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు. ఇంకా మీరు వీడియో చూస్తూ ఉండండి. అదే అబ్బాయి గాయ్స్ చెప్తున్నారా, బోటు మందే ఇది 1 గంట వరకు. ఏంటంటే దీనికి మనమే ఓనరు, మనమే క్లీనరు, మనమే డ్రైవర్, అన్ని మనమే 1 గంట వరకు అనమాట. మీరు ఎప్పుడైతే ఆస్టర్డ్కి వస్తారో బోటింగ్ కంపల్సరీ చేయండి అబ్బాయి. బోటింగ్ మీరు చేయకపోతే ఈ లేక్ వ్యూస్ కానీ ఈ కథ కానీ ఇంకా మీరు మిస్ అయిపోతే ఇంక మీరు ఆస్టర్డ్లోకి వచ్చి ట్రిప్ వేసుకొని కూడా వేస్ట్ అని నన్ను అడిగితే మీరు ఎంతసేపు ఓల్డ్ టౌన్ చూసినా వేస్తే. సో మీకు ఈ బోటింగ్కి 3 ఆప్షన్లు ఉన్నాయి అబ్బాయి. ఫస్ట్ వచ్చేసి ఏదంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఎలక్ట్రికల్ బోట్ తీసుకోవచ్చు. చూడండి ఎవ్వడు లేడు, మనమే కింగ్, మనమే మందే బోట్ ఇది. దీనికి వచ్చేసి 35 euros గంటకు. గంటనే తీసుకోండి. 25 euros అరగంట అని చెప్తారు, కాదు గంటకే తీసుకోండి. నలుగురికైనా ఇప్పుడు నలుగురు వచ్చినా 25 euros, ఒకటికైనా 25 euros, 35 euros. సరేనా? ఒకడు వస్తే ఒకటి తీసుకోండి, లేకపోతే నలుగురు వస్తే నలుగురు తీసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చి అలా వెనకాల చూస్తున్నారా ఒకటి, ఆ బోటు పోతుంది కార్నర్లో, అది ఫెర్రీ అంటారు దానికి 14 euros అవుతుంది. అది ఏంటంటే మొత్తం ఆల్సైడ్ లేక అదే ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక పెద్ద 34 మంది గ్యాంగ్ వేసుకొని పోతాడు, అది 14 euros. ఇంకోటి వచ్చేసి ఈ చిన్న వెనకాల బాతు తిరుగుతుందా, ఆ బాత్ ఏదైతే ఉందో అది పెడలింగ్ బోట్ అంటారు. ఆ పెడలింగ్ బోట్ అయినా మీరు ట్రై చేయొచ్చు, దానికి 20 euros. ఇది తీసుకోండి కంపల్సరీ, ఇది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో అదే అబ్బాయి, ఇంకేం లేదు. బోటింగ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే అబ్బాయి కానీ ఎవడైతే ఎవడు. సో ఇంకా పోదాం మనము. ఇంకా మధ్యాహ్నం ఏడన్నా తినేసే మధ్యాహ్నం ఇంకా వేరే వ్యూస్ చూడడానికి పోదాం. సరేనా? ఇంకా మీరు టోటల్ ఈరోజు 3 ప్లేసులు చూపించిన. మార్నింగ్ డే 1 మార్నింగ్ అబ్బాయి ఇది. సరేనా? డే 1 మార్నింగ్లోనే మీరు స్కై వాక్ కవర్ చేయొచ్చు, సాల్ట్ మైన్ కవర్ చేయొచ్చు, ఈ బోటింగ్ ఏదైతే ఉందో ఈ బోటింగ్ కూడా కవర్ చేసేయచ్చు. సో ఇంకా మీరు నన్ను అడిగితే ఆఫ్టర్నూన్ ఇంకా మిగతా వేరే వీడియో వస్తుంది, దాని మీద సపరేట్గా తీద్దాం. ఇది చాలా లెంత్ అయిపోయింది, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఇంకేం లేదు అబ్బాయి. లాస్ట్ రిక్వెస్ట్ అయినది తెలుసు కదా, మన ఎప్పుడు ఒక రిక్వెస్ట్ ఉంటుంది. మీకు వీడియోస్ ఏమైనా నచ్చినట్టయితే చాలా లైక్ చేయండి వీడియోస్ని, తర్వాత వచ్చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. తెలుసు కదా మంది సబ్స్క్రైబ్ ఏ ఛానల్ వి వ్లాగ్స్ తెలుగు. సరేనా? కంపల్సరీ చేసుకోండి సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ ఇస్తాను మీకోసము. అదే అబ్బాయి. సో సైనింగ్ ఆఫ్, మీ కడప కుర్రోడు ఫ్రమ్ హాల్స్టైన్.